బళ్ళారి ఐఎఫ్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దేశంలో ఫాసిజం పెరుగుతున్న వేళ పాలకవర్గాలు మనువాద దృక్పథంతో ప్రజా ఉద్యమాలు అణచివేస్తున్న పరిస్థితుల్లో, ప్రజల్లో చిలికింపిస్తున్న పరిస్థితుల్లో విశాల దృక్పథంతో ఐక్యోద్యమం అవసరం ఉంది. అలాంటి విశాల ఐక్య కార్యాచరణకు సిద్ధపడుతుంది. మరో పక్కన భావసారూపతగా విప్లవ సంస్థలు ఐక్యత కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 2 ఐఎఫ్టీ సంస్థలు విలీనం కాబోతూ ఉన్నాయి. రేపు మార్చి 2న రాజమండ్రిలో విలీన సభ జరుగుతోంది. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి అన్ని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత కార్మికోద్యమ నిర్మాణ ఆవశ్యకతను గుర్తించి విప్లవ పదంలో నూతన ప్రజాస్వామిక విప్లవ దృష్టితో 1975లో ఏర్పడిన భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు ఇటీవల తిరుపతిలో మహాసభ జరుపుకొని 2 ఏళ్ల క్రితం వివిధ రాష్ట్రాలతో కొత్తగా సంబంధాలు ఏర్పరచుకొని ఈశాన్య రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు కొత్తగా విస్తరిస్తూ త్వరలో మరింతగా దీన్ని విప్లవ కార్మికోద్యమాన్ని నిర్మాణం కోసం తక్షణ కర్తవ్యాలు కూడా చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్న దశలో ఈ విస్తరణలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో 2 ఐఎఫ్టీల మధ్య విలీనం కూడా జరిగింది. ఈ విలీనం అనేది రాష్ట్ర కార్మికోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ విలీనమైన సందర్భంగా రేపు మార్చి 2వ తారీఖు రాజమండ్రిలో 2 ఐఎఫ్టీల విలీన సభని ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసింది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఐఎఫ్టీయు జిల్లా కమిటీలు, శ్రేణులు, కార్యకర్తలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.